తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు కూడా లాభాలు తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్తలు వింటారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. మీ రంగంలో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఇంట శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన ఒప్పందాలు ఏవైనా కనుక ఉంటే వివాహం కోసం కానీ ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఈరోజు మీరు చేసుకుంటారు. ఒకరి ద్వారా మీరు మీకు సంతోషాన్ని కలిగించే వార్తను మీ రంగంలో ఉన్నవారు వినబోతున్నారు. విద్యార్థులకు ఇది చాలా చక్కని అనువైన కాలము. ఆరోగ్యం పట్ల ఒకంత శ్రద్ధ పెట్టాల్సిందిగా చెప్పదగిన సూచన. ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తను వ్యవహరించండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో పెద్దవారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే కనుక వారి పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంతో సమయాన్ని కేటాయించండి. పిల్లల ఆరోగ్యం పట్ల, పిల్లల కెరియర్ పట్ల కూడా మీరు ఒకంత శ్రద్ధ కనిపించాలి అని చెప్పదగిన సూచనగా చెప్తున్నాను. అయితే మీరు చేయదగిన పరిహారము ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ మాంసాహారము, మద్యము నిషేధించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సూర్యోదయ సమయానికి 5 ప్రదక్షిణలు కానీ 5 ఆసనాలు కానీ వేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశము. స్వామివారికి ఎర్రని పండుని కానీ లేదు అంటే కనుక పరమాన్నాన్ని కానీ ఆవు నీతితో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి మీ యొక్క కఠినమైన కోరికో లేదా చిరకాల కోరికో కనుక చెప్పుకున్నట్టయితే అది ఆరోగ్యం పట్ల, కెరియర్ పట్ల, ధనం పట్ల ఏదైనా సరే ఆ స్వామివారికి ఈరోజు తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి కనుక విన్నవించుకున్నట్టయితే కనుక అది మీకు విజయం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా లాభాలు చేకూర్చే అవకాశం కనపడుతోంది. కార్యాలయాల్లో అంటే మీరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో ఉన్న వాళ్ళు ప్రశంసలు, గౌరవాలు, సత్కారాలు, సన్మానాలు పొందే అవకాశము మీ రంగంలో ఉన్న స్త్రీలకు, పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. ఇంట్లో, కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. గతంలో మీ మిత్రులు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ మీ మీద ఏదైనా అపనిందలు కానీ మీ మాటకు విలువ ఇవ్వకపోవడం కానీ జరిగి ఉన్నట్లయితే కనుక ఈరోజు వారు క్షమాపణ చెప్పడం కానీ లేదా మీతో మంచిగా ప్రవర్తించడం కానీ చేసే అవకాశం కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు అనుకూలించే సమయం ఈ రోజు కాబట్టి మీరు ఆ దిశగా ఏదైనా ప్రారంభించండి. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా లేదా ఏదైనా విస్తరించాలి అంటే వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా మీరు భాగస్వామ్య వ్యాపారం కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు, బ్రాంచెస్ పెట్టడం కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేయాలని అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి మాట ఇంట్లో, కుటుంబంలోనూ వారుండే పరిధిలోనూ కూడా చెల్లుబడి అయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనపడుతోంది. స్త్రీలు తల్లి తరపు వైపు నుంచి కానీ దాయాదుల వైపు నుంచి కానీ ఒక అంటే ఆస్తికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను వినే అవకాశం కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే గణపతి ఆలయాన్ని దర్శిస్తూ ఉండ్రాళ్లను ఆ స్వామివారికి ఏదైనా ఒక బుధవారం నాడు కానీ లేదా ఈ రోజున కానీ ఉదయాన్నే మీరు కనుక పెట్టినట్టయితే గుళ్ళో కావచ్చు, మీ గృహంలో కావచ్చు పెట్టినట్టయితే కనుక ఏ చిన్ని ఒడిదుడుకులున్నా, ఆటంకాలు ఉన్నా, అపనిందలు మీ మీద పడ్డా కానీ అవి తొలగిపోయే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీరు చెప్పదగిన విశేషమైన సూచన ఏంటంటే మీరు భావోద్వేగాలను, కోపాన్ని, మాట తూలేతనాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మీకు అంటే ఆటంకాలు కానీ లేదా అపనిందలు కానీ పడే అవకాశం కనపడుతోంది. కాబట్టి మీరు మీ భావోద్వేగాల్ని తప్పనిసరిగా ఈరోజు అదుపులో పెట్టుకోండి. కీలకమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలన్నా కుటుంబ పరంగా కావచ్చు, మీ వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ ఏదైనా సరే మీరు ఎందులో ఉంటే అందులో ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే కనుక మీరు దాన్ని వాయిదా వేయడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. ఈరోజు ఈ పరంగా
అస్సలు మీకు కలిసి వచ్చే కాలం కాదు. అంటే నిర్ణయాలకు ఈ రోజు కలిసి వచ్చే కాలం కాదనమాట. కాబట్టి దాన్ని వాయిదా వేసుకోండి. మిగతా అన్ని రకాలుగా మీకు చక్కగా ఉంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలకి వెళ్ళాలి అని అనుకున్నా కానీ ఈరోజు చాలా చక్కని సమయం. భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలన్నా మీరు అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోవచ్చు. ఇంకా ఏ పరంగా కూడా చూసినా ఈరోజు ఈ రాశిలో ఉండేవారికి అందరికీ అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి శాంతి చేస్తూ శుక్రగ్రహానికి సంబంధించిన జపం కానీ దానం కానీ చేసుకున్నట్టయితే కనుక ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ సమసిపోయి ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా శుక్రవార నియమాలు పాటించినట్టయితే విశేషమైన లాభాలు, విశేషమైన ఫలితాలు మీకు పొందే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక రంగంలో లాభాలకే అవకాశం 100% ఉందన్నమాట. అంటే మీరు ఏ పని తలపెట్టినా వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ ఇలా ధనానికి సంబంధించి ఆర్థిక పరమైన ఏ పనులు చేసినా మీకు లాభాలు వచ్చేది, విజయాన్ని కూడా చేకూర్చే రోజు ఈ రోజు అన్నమాట. అయితే మిత్రులతో మీకు గతంలో ఏమైనా విభేదాలు కానీ, మాట పట్టింపులు కానీ ఉండి ఉంటే కనుక ఈరోజు మీరు పరిష్కారం చేసుకుంటారు. అంటే తప్పు నాది కాదు అన్న విషయాన్ని మీరు చెప్పడం ద్వారా, వాళ్ళు అంగీకరించడం ద్వారా మళ్ళా మీ మిత్రత్వానికి, మీ స్నేహానికి చక్కని బాట పడే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో మిత్రుల మధ్య, మీ బంధువుల మధ్య కానీ ఏదైనా పొరపచ్చాలు కానీ, మాట పట్టింపులు కానీ వచ్చి ఉంటే అవి సమసిపోయి మంచి సమయము, మీ మీద మంచి గౌరవం పెరిగే అవకాశం కనపడుతోంది. సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం కూడా కనపడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థిక పరమైన శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. స్త్రీలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తరువాత గతంలో ఎవరైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణను తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అస్సలు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు చేయదగిన పరిహారము శివుడికి అభిషేకం చేయడము, శివాలయ దర్శనం చేసుకోవడము, తద్వారా సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.